ఆర్టీసీ కార్మికులతో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ చర్చలు జరపనుంది. ఎలాగైనా సమ్మెను విరమింపచేయాలన్న ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరి తెలంగాణ సర్కార్ మాటేంటి? కార్మికులతో చర్చలు జరుపుతారా లేదా కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? ఆ వివరాలను మా ప్రతినిధి సోమయ్యని అడిగి తెలుసుకుందాం. సోమయ్య, ఇప్పటికే హైకోర్టు కూడా సమ్మె విరమించి విధుల్లో చేరాలని కార్మికులను ఆదేశించింది. కార్మిక సంఘాలు మాత్రం మరి సమ్మె కొనసాగుతుందనే చెబుతున్నాయి. దీనికి కారణం ఏంటి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? భోగి మొత్తం మీద ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి సమ్మె 5వ రోజుకి చేరింది. నిన్న కొన్ని నాటకీయ పరిణామాలు కూడా జరిగాయి. ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో 2 వేర్వేరు పిటిషన్లు వేయడం జరిగింది. ఆ పిటిషన్లు స్వీకరించినటువంటి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఎందుకంటే సామాన్య ప్రజల ఇబ్బందుల దృష్ట్యా విధులకు హాజరు కావాల్సిందిగా ఆర్టీసీ కార్మికులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. అయితే ఆర్టీసీ కార్మికులు మాత్రం చెబుతున్నటువంటి వివరాలు చూస్తే కనుక ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఒకవేళ ఆదేశాలు అందిన 12వ తారీఖు ఇంప్లీడ్ పిటిషన్ వేస్తాం, కానీ సమ్మె విరమించే ప్రసక్తి లేదని చెప్పి తెగేసి చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏపీ కార్మిక సంఘాలను ఈరోజు ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. కేబినెట్ సబ్ కమిటీని ఇప్పటికే ఫామ్ చేసింది. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ నేతృత్వంలో సిద్ధారాఘవరావు అదేవిధంగా అచ్చెన్నాయుడుతో 3 మంత్రులతో కూడినటువంటి కేబినెట్ సబ్ కమిటీని కూడా ఫామ్ చేసింది. ఈ సబ్ కమిటీ పూర్తిగా ఈ ఏపీ కార్మిక సంఘాల నేతలతో ఈరోజు 4 గంటలకు ఏపీ సెక్రటరియట్లో ఆర్థిక మంత్రి ఛాంబర్లో చర్చలు జరపబోతున్నారు. మరోవైపు మరి కాసేపట్లో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్తో తెలంగాణ కార్మిక సంఘాలు భేటీ కాబోతున్నాయి. ఏపీ కార్మిక సంఘాలకు ఇప్పటికే 27% ఫిట్మెంట్ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే 43% కంటే తక్కువ ఇస్తే తాము వచ్చే ప్రసక్తి లేదని చెప్పి ఏపీ కార్మిక సంఘాలు మొండిగా వెళ్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కార్మికులకు ఇచ్చేటువంటి ఫిట్మెంట్ పై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి ఇప్పటి వరకు మంత్రులు కానీ లేదంటే ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్చలు కూడా ఇప్పటికి పిలవలేదు. తామంతట తామే తెలంగాణ కార్మిక సంఘాల నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్ లో మరి కాసేపట్లో మంత్రి ఈటెల రాజేందర్ను కలవబోతున్నారు. మొత్తం మీద హైకోర్టు ఆదేశాలు తమకైతే ఇప్పటి వరకు అందలేదు. ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదు అని చెప్పి కార్మిక సంఘాలు తెగేసి చెప్తున్నాయి. హైకోర్టు ఆదేశాల్లో బీసీ ఎండీతో పాటు 2 రాష్ట్రాల సిఎస్లను అదేవిధంగా కార్మిక సంఘాలను కూడా ఇంప్లీడ్ కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాయి. అయితే ఆదేశాలు అందిన తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి ఈ రోజు వేయాలా పిటిషన్ లేదంటే 12వ తారీఖు ఇంప్లీడ్ పిటిషన్ కావాలని అన్నదానిపై తర్జన భర్జన పడుతున్నారు. మొత్తానికైతే మరి కాసేపట్లో ఇటు ఈటెల రాజేందర్ తెలంగాణ కార్మిక సంఘాలు అదేవిధంగా ఏపీ కార్మిక సంఘాలు సాయంత్రం 4 గంటలకు ఆర్థిక మంత్రి ఛాంబర్లో కలవబోతున్నారు. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా ఇబ్బంది పడుతున్నాము. చాలా ఇబ్బందిగా ఉందండి. డబ్బులకి ప్లస్ రష్గా వెళ్ళడము చాలా ఇబ్బందిగా ఉంది. ఎంత తొందరగా ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అది ప్రభుత్వం బాధ్యత. సో జేబీఎస్ చూస్తే పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. ఎంజీబీఎస్ నుంచి బస్సులు నడుపుతున్నా కూడా జేబీఎస్ నుంచి మాత్రం పూర్తిగా బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. పూర్తిగా చూడొచ్చు ఇక్కడ నుంచి కేవలం సిద్దిపేటకు మాత్రమే వాహనాలు నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మొత్తం మీద అయితే కేవలం జేబీఎస్ నుంచి సిద్దిపేట వైపు మాత్రమే బస్సులు నడుపుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు సమ్మె వల్ల? మీరు చెప్పండి. మేమా టెక్నపూర్ వెళ్ళాలంటే బస్సులే దొరకలేవు సార్. ఎంత కష్టమవుతుంది. ఎన్ని అడిగినా కానీ ఎక్కించుకుంటలేరు సార్. మీరు చెప్పండి 5వ రోజు చేరుకుంది సమ్మె, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? 5వ రోజు చేరుకున్న సమ్మె నిజమే, కానీ పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎట్లాను ఒక్కొక్కరు 2 ఇది హైదరాబాద్ లో జేబీఎస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక వైజాగ్ నుంచి మా కొలీగ్ రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. రవిచంద్ర, ఓ టు యు. థ్యాంక్ యూ సోమయ్య. విశాఖలో 5వ రోజు కార్మికుల సమ్మె ఉధృతంగా సాగుతుంది. రోడ్డు రవాణా సంస్థకు సంబంధించిన 30% బస్సులు మాత్రమే రోడ్లపైకి వస్తున్నాయి. విశాఖ రీజియన్ పరిధిలో దాదాపుగా 1000 బస్సులు ఉండగా కేవలం 300 బస్సులను మాత్రమే ఆర్టీసీ యాజమాన్యం అతి కష్టం మీద నడపగలుగుతోంది. మరోవైపు ఆదాయానికి సంబంధించి కూడా భారీగా గండిపడుతోంది. ఇక ప్రైవేటు ప్రజలైతే మాత్రం ప్రైవేటు ఆపరేటర్లను పూర్తి స్థాయిలో ఆశ్రయిస్తున్నారు. ఆర్టీసీ బస్సులను కాంట్రాక్ట్ ఉద్యోగులతో నడిపినా కూడా వాళ్ళకి ఉన్న భయాందోళనలు, ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తున్నారు. వాళ్ళకు ఏ మేరకు సురక్షితంగా తీసుకెళ్తారన్న ఆందోళన కూడా ప్రయాణికులు వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ఆదాయానికి కూడా భారీగా గండిపడుతోంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది యూనియన్ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ మీ చర్చలకు ఆహ్వానిస్తుంది. ఈ సమస్య ఇవాళతో పరిష్కారం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైతే మాకు 43% ఇస్తారో అప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.
ఇవ్వనప్పుడు ఎట్టి పరిస్థితి సమస్య పరిష్కారం వాళ్ళ చేతుల్లో ఉంది, కేబినెట్ కమిటీ చేతుల్లోనే ఉంది, మా చేతిలో ఏం లేదు. నిజాయితీగా 43% ఇస్తా అంటే ఈ రోజు ఆప్ చేయడానికి మేము రెడీ. మాకు బేసిస్తాలు లేవు. ఎన్జిఓస్ కన్నా మేము తక్కువ జీతాలు తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఏది యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చింది 62%, దాంట్లో మేము 43% అడుగుతున్నాం. ఇచ్చినట్టు ఈ రోజు మేము విత్డ్రా తీసుకోవడానికి మేము ఒప్పుకున్నాం అందరం. సార్, అంటే గతంలోనే, అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేబినెట్ సబ్ కమిటీ ఒక డెసిషన్ తీసుకుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫిట్మెంట్ ఇస్తారో అదే రోజు మిమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో ఎందుకని మీతో యాజమాన్యానికి మీకు మధ్యలో ఇంత జటిలమైన వ్యవహారం నడుస్తుంది? ఈరోజు న్యాయసమ్మతమైన కోరికతో మేమందరం కూడా స్ట్రైక్ చేయడం జరుగుతుంది. కానీ ఇది గతంలో చేసిన చంద్రబాబు నాయుడు గారు అని ఉండే, అటువైపు తెలంగాణ విధానం కంటే వాళ్ళందరూ కూడా వాగ్దానం చేసి ఉన్నారు, వారు మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు. అలాగే దాని తరపున మేము చేస్తున్నాం తప్ప వేరేగా ఇచ్చేయట్లేదు. ఒకరోజు వాళ్ళని కలిసినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము కార్మిక పక్షపాతమే, కార్మికులకు అన్ని రకాలుగా మేము చేస్తాం అని చెప్పి ఉన్నారు. అలాగే ఈరోజు అనేక రకాలుగా ఈరోజు సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రజలందరూ కూడా మేము చేసేది న్యాయసమ్మతం అని చెప్తున్నప్పుడు కూడా వీరు కానీ ఏమీ పట్టించుకోకుండా ఈరోజు సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీలో కూడా ఈరోజు చర్చ జరిగితే మరి న్యాయసమ్మతంగా మాకు ఇస్తారని మేము అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఆర్టీసీకి ఆదాయం ఎలా రావాలి, ఏం చేయాలా అనే దాని మీద కూడా వాళ్ళు అన్నీ చెప్పి ఉన్నారు. కానీ మామూలుగా ప్రైవేట్ వాహనాలు ఆపితే 1000 కోట్ల రూపాయలు వస్తుంది. అలాగే సరైన వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్ రూపంలో అయితే ఏదైతే ఉందో 500 కోట్ల రూపాయలు వస్తుంది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు చెవిని పట్టించుకోకుండా మీరైతే మేము పే స్కేల్ చేస్తే లాస్ వస్తుంది అని చెప్పడం సమంజసం కాదు. ఆర్టీసీకి ఇప్పుడు కాంట్రాక్ట్ డ్రైవర్లతోనూ కండక్టర్లతో నడిపిస్తున్నారు. ఈ మేరకు భారీగా నష్టం వస్తున్నారని స్వయంగా ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితి కారణం చంద్రబాబు మాత్రం ఆయన ఎప్పుడు వచ్చినా మా ఆర్టీసీలు మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాడు. అయినా మేము మీకు గెలిపించాం, ఆయన తెలుసుకొని ఇప్పుడు వచ్చిన డబ్బులు కట్టినా సరే వాళ్ళు సరిగా డబ్బులు కట్టలేదు. ఒకవైపు ఆర్టీసీకి సంబంధించి ఆదాయపరంగా భారీగా నష్టం వస్తుంది, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, మాకు ఎలాంటి బేసిజాలు లేవు, పూర్తి స్థాయిలో ఆర్టీసీ ఈ రోజు యాజమాన్యం అంగీకరించినా కూడా మేము సమ్మెను విరమించడానికి సిద్ధంగా ఉన్నామని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. మరోవైపు ప్రజల నుంచి కానీ లేకపోతే ఇతర రాజకీయ పార్టీల నుంచి కూడా ఆర్టీసీ సమ్మెకు కొంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం కొంత చొరవ చూపించాలన్న డిమాండ్ కూడా ప్రజల నుంచి వస్తుంది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కూడా కొంత విఫలం చెందినట్టు కూడా కనబడుతుంది. డిఎస్సి సంబంధించినంత వరకు విద్యార్థులు కానీ రాకపోకలు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రయాణికులు కూడా కొంత అడ్జస్ట్ అయ్యారు. కానీ ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. అవుట్ టు హైదరాబాద్ స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర అండ్ సోమయ్య. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.